హాయ్ ఫ్రెండ్స్, మేమైతే సమ్మక్క సారక్క జాతరకి వెళ్దామని మా ఫ్యామిలీ మెంబర్స్, మా సిస్టర్స్ ఇద్దరు, నేను, మా హస్బెండ్, మా పిల్లలైతే కార్లో బయలుదేరి వెళ్తున్నాం అనమాట. ఇది ట్రావెల్ జర్నీ. ఇలా అయితే ఒక 7 సీటర్ది వెహికల్ అయితే తీసుకున్నాం అనమాట. కారు ఇట్లా తీసుకొని వెళ్తున్నాం అనమాట సమ్మక్క సారక్క జాతరకి. ఇదిగోండి, మధ్యలో ఆపైతే పులిహార తిన్నామన్నమాట. ఇట్లా మధ్యలో ఆపేసి పులిహార అందరం తినేసి ఒక ఫోటో దిగుదామన్నట్టు దిగామన్నమాట. చూడండి చక్కగా ఇట్లా దారి ఎంబట వెళ్తూ కొంచెం మా బాబుని వీడియో తీయమని చెప్పాను, వీడియో తీశాడనమాట. మధ్యలో మళ్ళీ ఒక చోట ఆపి కోడి కొన్నామన్నమాట. చూడండి, సమ్మక్క సారక్క జాతరకి వెళ్ళే రూట్లో అసలు ఎంత ప్రశాంతంగా, ఎంత పీస్ఫుల్గా ఉంటుందంటే అండి, మైండ్ చాలా ప్రశాంతంగా ఉంటుంది, మైండ్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అందులో ఫ్యామిలీ మెంబర్స్తో మనం వెళ్తూ ఉంటే ఇంకా చాలా హ్యాపీగా ఉంటుంది. మధ్య మధ్యలో వాళ్ళు మాట్లాడే మాటలు, మళ్ళీ జోకులు, చాలా ఎంజాయ్మెంట్గా ఉంటుంది. అంటే సమ్మక్క అంటే ట్రావెల్ చేసేటప్పుడు ఏదైనా ఎటైనా టూర్కి వెళ్ళినప్పుడు ఫ్యామిలీ మెంబర్స్తో వెళ్తే చాలా హ్యాపీనెస్గా ఉంటుంది. అయితే ఇట్లా జోకులు వేసుకుంటా ఈ పండగకి, సంక్రాంతికి అయితే చేసుకున్నటువంటి అరిసెలు వంటి మురుకులు మధ్య మధ్యలో తినుకుంటూ ఇగో సమ్మక్క జాతరకైతే దిగామండి. స్నానానికి అయితే వెళ్తున్నాము మేమైతే. సమ్మక్క సారక్క జాతరకి వెళ్ళినప్పుడు ముఖ్యంగా అయితే కోనేటి స్నానం చేయాలి. కోనేటి స్నానం చేస్తే చాలా చక్కగా ఉంటుంది. అయితే ఆ కోనేటి స్నానం చేయడానికి అయితే వెళ్తున్నాం బయలుదేరి బట్టలు తీసుకొని. అయితే చుట్టుపక్కల కూడా చూడండి ఎంత చక్కగా వీడియోలు తీసామో. అయితే ఏంటంటే అండి, కోనేటి స్నానం చేద్దామంటే అందులో వాటర్ మొత్తం చాలా ఇదైంది. అదే పక్కన బోర్లు పెట్టారు, ఇట్లా వాటర్స్ గవర్నమెంట్ వారు సప్లై చేస్తున్నారంటే ఈ మధ్యలో. ఇదో చక్కగా మేమైతే, నేను, మా హస్బెండ్, మా పిల్లలు, మేమైతే చక్కగా వెళ్ళి గోదావరి వాటర్ చేస్తూ స్నానం చేసాము. మా సిస్టర్స్, మా అక్క వాళ్ళైతే ఇగో ఇట్లా స్నానం అయిపోయింది. అయితే మమ్మీ వాళ్ళైతే పాల్గొన్నారు. మీరైతే చూడండి, పూజలో చాలా లీనమైపోయారు. ఒక్కొక్కరు ఫోటోలు అలాగే చాలా తర్వాత ఎంజాయ్మెంట్. నేనైతే దేవుడికి దండం పెట్టుకుంటున్నాను. చక్కగా ఇట్లా అమ్మవారికి పసుపు కుంకుమ జల్లానండి. పసుపు కుంకుమ జల్లేసిన తర్వాత ఏమో జంపన్న వాగు, అయితే జంపన్న వాగు దగ్గర అయితే స్నానం చేసి ఇట్లా పసుపు కుంకుమ జల్లేసి కొబ్బరికాయ అయితే కొట్టాము. చూడండి, స్నానం చేసింది కూడా వీడియో ఉందండి, మరి మా బాబు అటాచ్ చేయలేదు. అయితే ఇక్కడైతే కొబ్బరికాయ కొట్టేసి బయలుదేరుతున్నాం. మా సిస్టర్స్ అయితే ఏంటంటే వాళ్ళు స్నానం చేయలేదనమాట, ఇంటికాడ చేసుకొని వచ్చాము. మేము కూడా చేసుకొని వచ్చాములని సాంప్రదాయబద్ధంగా అలా చేయాలని చేసాము. ఆ చుట్టూ పక్కనే జమ్మన వాగు పక్కనే సమ్మక్క సారక్కది చిన్నటువంటి గుడి ఉంది, ఒకటి చిన్నది. ఆ గుడి దగ్గర కూడా దర్శనం చేసుకున్నాం అనమాట. ఒక 3 రౌండ్లు చుట్టూ తిరిగి, ఇట్లా 3 రౌండ్లు చుట్టూ చూడండి ఫ్రెండ్స్, ఎలా అయితే మేము ఇక్కడ లోపలికైతే వచ్చేసాం, సమ్మక్క జాతరని లోపలికి వచ్చేసి ఇలా మేము దేవుళ్ళిద్దరిని అంటే దేవతలిద్దరిని దర్శించుకోవడానికి వచ్చేసాం. చూడండి ఎంత హుషారుగా అయితే, నేనైతే తలపైన అది పెట్టుకొని ఉన్నాను బెల్లం. మమ్మీ వాళ్ళు వెనకాల వస్తున్నారు, పెద్దమ్మ వాళ్ళు వస్తున్నారు. అబ్బా, ఇలాంటి ఫ్యామిలీతో ఇలాంటి ట్రిప్లు వెళ్ళడం బాగానే ఉంటుంది. కానీ అక్కడికి లోపల వెళ్ళిన తర్వాత తొక్కారు ఫ్రెండ్స్, అమ్మో అసలు అసలు బతకడానికి బయటకు వస్తామా లేదా అని అనిపించింది. తర్వాత ఎట్లాగ అట్లా చేసి ఇక లోపల నుంచి బయటకు వచ్చేసి ఒక వాటర్ మిలన్లు తీసుకుందాం, కొద్దిసేపు తిందాము, వాళ్ళు నొక్కిన నొక్కుడికి ఎనర్జీ అయిపోయింది అనుకొని. వాము ఒక్కొక్కడు దున్నల్లా ఉన్నాడు ఫ్రెండ్స్. అసలు బయటకు వచ్చేసాం. తర్వాత బయటకు వచ్చి వాటర్ మిలన్ తీసుకున్నాం. మా అమ్మ కూడా నాకు పెడుతుంది, కానీ అమ్మ ఆసుకేసుకున్నాను, నాకు కొంచెం ఎలర్జీ ఉంది, డస్ట్ ఎలర్జీ. తర్వాత ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోయాం. తర్వాత ఇక మేము కూర వండుకోవడం స్టార్ట్ చేసాం. ఒక్కొక్కరు ఒక పనిలో పడ్డాం. అట్లా పనులు స్టార్ట్ చేసి ఒక్కొక్క కూర మొదలుపెట్టారు. అసలు చిన్నగా లేదు ఆ కూరలు అవన్నీ, అప్ప గుమగులాడుతున్నాయి. అసలు అయితే ఒక్కొక్కరు ఒక కూర స్టార్ట్ చేశారు. ఒకళ్ళేమో సాంబార్, మా డాడీ ఏమో కట్టెలు పెట్టడం స్టార్ట్ చేసి మొత్తం 4-5 పొయ్యిలు రెడీ చేశారు. తర్వాత ఇంకొకటి ఇలా మమ్మీ ఏమో కూరలకి పెద్దమ్మకి హెల్ప్ చేస్తుంది. వీళ్ళందరూ రెడీ ఉన్నారు. ఇదైతే మమ్మీ వాళ్ళైతే తినరు, కానీ మా హ్యాపీనెస్ అలానే ఇవి చిన్న మూమెంట్స్తో వాళ్ళ అక్కలతో ఎంజాయ్ చేయడానికి వచ్చారు. మీకు తెలిసే ఉంటుంది ఈ మూమెంట్స్ ఆల్రెడీ ఎప్పుడు రావని. ఇలాంటి మూమెంట్స్ కోసం ఎన్ని ట్రై చేసినామో కానీ గుర్తురాదు. అయితే ఇలా మేము లోపల నుంచి బయటకు వచ్చేసిన తర్వాత ఇక హ్యాపీగా కూరలు వండి పెట్టేశారు. ఇలా కూరలు స్టార్ట్ చేశారు. చూడండి, సాంబార్ ఒకవైపు, కారం ఏంటి అంత వేసారని చూడకండి, అట్లా మీకు కనిపిస్తుంది, కొంచెం వేసారులేండి. అయితే తర్వాత చికెన్ ఇవన్నీ మా అమ్మ ఏమో సాంబార్ చూసుకుంటుంది, ఒక పొయ్యి నుంచి ఇంకో పొయ్యికి మార్చి సాంబార్ మొత్తం చూసుకుంటుంది. ఇలా సాంబార్ ఒక్కడికి మంచిగా అయిపోతే తొందరగా అయిపోయినట్టే అని. చూడండి, సాంబార్ అయిపోయింది. ఇలా కొంచెం సేపు అయితే అయిపోతుంది, కానీ చికెన్లు ఇవన్నీ కూరలు సరిపోయేసరికి మాత్రం చాలా టైం అయింది ఫ్రెండ్స్. మీకు తెలియదు కానీ వామ్మో చీకటి పడిపోయింది. చీకట్లో అంటే ఇక 7-8 టైంకి
ఆ టైంకి అసలు మార్నింగ్ ఏమో అక్కడ ప్లేస్కే వింతది. మార్నింగ్ ఏమో ఫుల్ ఎండగుంది. తర్వాత ఇవన్నీ అయిపోయినాయి. చికెన్ కొంచెం అయిపోయిన తర్వాత వెళ్ళి అక్కడ దేవుడి దగ్గర పెట్టి ఇలా చేయాలంట, చేసేసారు మా అన్నయ్య వాళ్ళు. తర్వాత ఇంక తినడం స్టార్ట్ చేసాం. ఆల్రెడీ చూడండి కొంచెం వ్యూ చీకటి పడినట్టు అర్థం అవుతుంది కదా మీకు. తర్వాత ఇంటికి బయలుదేరిపోయాం. ఇక సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి.